మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం భారత రాష్ట్రం సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ముఖ్య నాయకుల సమావేశం మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు కౌన్సిలర్ ఎలక్షన్లు ఉన్నందున నియోజకవర్గంలోని మండల గ్రామ కమిటీలు, మున్సిపాలిటీ వార్డులు కమిటీలు వేసి పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ముస్లిమేతర ప్రజలు పాల్గొన్నారు. సమావేశానికి ఇచ్చేసినటువంటి మిత్రుడు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సత్యనారాయణ గారు, సుదర్శన్ గారు, వేదిక మీద ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ 7 మండలాల అధ్యక్షులు, అలాగే టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సత్యనారాయణ గారు, అట్లాగే టీఆర్ఎస్పీ ప్రెసిడెంట్ శ్రావణ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, టౌన్ నుంచి వచ్చినటువంటి బీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్స్, మాజీ కోఆప్షన్ మెంబర్స్, అట్లాగే గౌరవ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్, మాజీ సర్పంచులు, ముఖ్యమైనటువంటి కార్యకర్తలు అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ, అట్లాగే మా పత్రికా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. మిత్రులందరూ కూడా అన్ని విషయాలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతుంది. ప్రజలను మోసం చేసి, అబద్ధాలు చెప్పి, మాయ మాటలు చెప్పి, ప్రజలను మోసం చేసి, వంచి ఇవాళ కట్టెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ ముఖ్యమంత్రిగా ఏం మాట్లాడుతున్నాడో, ఏం పనులు చేస్తున్నాడో మనందరికీ తెలుసు. చాలా 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 ప్రజలను మరి అబద్ధాలు చెప్పి మోసం చేసి నమ్మించి, నిజమే మీరు మాకు లాభం చేస్తారు కావచ్చు, రేపు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇవాళ కేసీఆర్ గారు ఇచ్చే పథకాలలో ఇంకా కొంత యాడ్ చేసి ఇస్తారు కావచ్చు అని చెప్పేసి ఆనాడు ప్రజలందరూ కూడా నమ్మిరు. ముఖ్యంగా మహిళలు, ప్రతి ఇంట్లో ఇవాళ ఉన్నటువంటి మహిళలందరికీ కూడా పెద్దవాళ్ళైతే 4,000 రూపాయలు, వృద్ధులైతే 4,000, మరి 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తా అని చెప్తే ఆ మాటలు నమ్మారు మా మహిళా సోదరిమణులు. ఇంత బాగా చెప్పిందంటే నమ్మని వాళ్ళు కూడా నమ్మే విధంగా, అనుమానం ఉన్నటువంటి వ్యక్తులు కూడా అనుమానం తీరిపోయేటట్టు నమ్మకం పలికిండు ఆనాడు మరి రేవంత్ రెడ్డి. ఆనాడు ఏం మాట్లాడతారు? 2 ముసలి తల్లులు ఉంటే కేసీఆర్ గారు, వృద్ధులు 2 ఉంటే తాతకు అయినా అబ్బకైనా ఒక్కరికే ఇస్తున్నాడు పెన్షన్, అది కూడా 2,000 రూపాయలు ఇస్తున్నాడు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇద్దరికి ఆ ఇంట్లో 2 వృద్ధులు ఉంటే 4,000 ఆ ఇంట్లో ఇస్తా అని చెప్పి మాట చెప్పడం జరిగింది. అత్తకు 4,000, కోడలికి 2,500, ముసలానికి 4,000, ముసలమ్మకు 4,000, ఇట్లా ఈ విధంగా మంచిగా నమ్మేలాగా బాగా నమ్మపలికి ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఆయన చెప్పినటువంటి హామీలు అన్ని కూడా ఏది కూడా నెరవేర్చకుండా కొన్ని పథకాలు మొదలు పెడుతున్నాం. మీరు చూడండి ఒకసారి, ఏ పథకమైనా పూర్తి కాకుండా, పూర్తిగా ఏ పథకం కూడా పూర్తి ఇవ్వడం లేదు, మొదలుపెట్టి మాత్రమే వదిలిపెడుతున్నాం. మీరు చూడండి, ఇవాళ రైతు బంధు పథకం కావచ్చు, బీమా పథకం అయితే లేదు, అట్లాగే వృద్ధులకు పెన్షన్ కావచ్చు, అన్ని పథకాలు కూడా ఏదైనా మరి మొదలు పెట్టి రైతులకు రుణమాఫీ చేస్తారని చెప్పడం జరిగింది. కానీ ఏమైంది? కొంతమందికే చేసి చేతులు ఎత్తేయడం జరిగింది. అదే రైతు బంధు కూడా 3, 4 ఎకరాలు, 5 ఎకరాల వరకు వేసి చేతులు ఎత్తేయడం జరిగింది. ఇప్పుడు మిత్రులు చెప్పినట్టు కేసీఆర్ గారేమో ఆయన మూలంగా